ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం స్వర్గారోహణ పర్వం అమృతవర్షిణి ధారావాహిక 416వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా. నేటి వరకు మనం ధర్మరాజు ముముక్షువుగా వచ్చాడు స్వర్గానికి, ఒక్కడే, అందరూ పడిపోయారు. ఆయనలో ఇంకా గుణప్రభావాలు ఉన్నాయి. కారణం, ఆ దేహాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. శమం అనగా వికార దూరుడు కావాలి, కాబట్టి ఆ వికార దూరునికే మోక్షప్రాప్తి, అదే సత్యలోక ప్రాప్తి అంటారు. అట చేరిన వారికి పతనం కారు, అదే అక్షర పరబ్రహ్మ తత్వమని చెప్పుకున్నాం. యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ అని మనం చెప్పుకున్నాం. అంటే దేనిని చేరిన వారు మరల తిరిగి రారో అదే పరమం, అదే ధర్మరాజు సాధించాడు. ఆ స్థితి వరకు వెళ్ళాడు ధర్మరాజు. ఎందుకు వినాలి? భారతం యొక్క సారాంశం మొత్తం కూడా ఈ ఘట్టంలో మనకి సాక్షాత్కరిస్తూ ఉంది. ఆన్వాయితీగా విషయాన్ని ప్రవేశం చేసే ముందు నుతి, ఇది భారత సారం. కర్మయాగమైన యోగము జ్ఞానమయంబౌ. కర్మయాగమైన యోగము జ్ఞానమయంబౌ, యాగము ధర్మమయంబైన వ్యాస అనుగ్రహ ప్రాప్తినిచ్చు. ముక్తకారకంబౌ సూక్ష్మ సారంబైన భారతమున యోగ మార్గమే చేదుకొను. పరమాత్మ శ్రీకృష్ణుడే జీవన సారథిగాగా కపిరాజు కేతనంబౌ. ఈ వివరం భారతం మొత్తం సారాంశాన్ని నా ఓపిన కొలది ఈ ఒక్క నుతిలో మీకు అందించాను. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ధర్మరాజు నరక దర్శనం అయింది. ఇక మనం ఎక్కడుంటాం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. రాజ్యాంతే నరకం ధ్రువం అని శాస్త్రం. ఇది వేద మూలమని వ్యాసుల వారు అన్నారు, నా మాట కాదండి. పాలనా వ్యవస్థలో సంకల్పాలతో లేదా అసంకల్పంగా కానీ పాప పంకిలం రాజుకు సోకక తప్పదు. ఆయన సంకల్పం ఉన్నా, ఆయన ప్రమేయం ఉన్నా, ఆయన ప్రమేయం లేకపోయినా ఆ పాపం మాత్రం రాజుకు అనగా పాలనా వ్యవస్థకు సోకక తప్పదు. కాబట్టి కర్తగానో లేదా ప్రేరకునిగానో సాక్షిగానో రాజు పాపభాగి. ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా వినండి, ఇంకా వివరించాలంటే సమయం సరిపోదు. కాబట్టి అతి స్వల్ప పాపమే అయితే నరక దర్శనం లేదా దర్శన భ్రమ కనీసం అతి స్వల్ప పాపం అయితే తప్పదు. ప్రతి వ్యక్తిలో పాలిత వ్యవస్థలు ఉన్నాయి కదా. నేను ఆచరించేది పాలితం, ఆచరింపజేయించేది పాలన. నా గృహం దాకెందుకండి, ఎవడికి వాడే పాలకుడు, ఎవడికి వాడే పాలితుడు. మనలో జ్ఞానం మనల్ని పాలిస్తుంది కదా. పుణ్యంబులును పాపములు రెండు జోకలైయుండు, పుణ్యంబుల నొదవునాక సుఖము, పాపంబులం జొప్పడం నరక దుఃఖము. వినుము మున్ను నాకంబు సుఖముననుభవించిన ఎట్టి అతడు పదంపడి అధిక నారక పీడననుభవించు. మున్ను నారక దుఃఖమునబడ్డవాడు అనంతరము నాకమునందా పొరయు సౌఖ్యము. అల్పపుణ్యుండు తొలి అమరత సుఖంబు గైకొని మరియు దుఃఖంబులనుందు. భూరి పుణ్యుండు మునుమును
ఘోర నిరయ యాతనల బొంది వెండి సుఖంబుల బొందు. ఏది తక్కువైతే అది ముందు అనుభవిస్తాడు, ఏది ఎక్కువ ఉంటుంది తర్వాత అనుభవిస్తాడు. అది పాపం కానీ అది పుణ్యం కానీ. చూడండి ఇక్కడ, ధర్మరాజా వినవయ్యా, పుణ్యపాపాలు జంటగా ఉంటాయ్యా, వదిలిపెట్టవు, ఎవరిని వదిలిపెట్టవు. పుణ్యం చే స్వర్గం, పాపం చే నరకం, ఇది మనందరికీ తెలిసిందే. అయితే తొలుత స్వర్గం, ఆపై నరకం. తొలుత నరకం అయితే ఆపై స్వర్గం. తొలుత స్వర్గం అనుభవిస్తే ఆపై నరకం, తొలుత నరకం అనుభవిస్తే ఆపై స్వర్గం. ఎలా ఉంటాయి ఈ ఫలాలు? ఏవి తక్కువగా ఉంటే దాన్ని మొదట అనుభవిస్తాడు. అంటే పాపం తక్కువగా ఉందనుకోండి, ముందు నరకానికి వెళ్తాడు. పాపం ఎక్కువగా ఉందనుకోండి, ముందు స్వర్గానికి వెళ్తాడు. పాపం ఎక్కువ అంటే పుణ్యం తక్కువ, పుణ్యం తక్కువ కదా, ముందు ఇది అనుభవించేస్తే సుఖపడితే అమ్మయ్యా అని ఏసీ రూములో కూకున్నాడు ఎండలోకి రాగానే చెత్త మాడిపోయినట్లు మాడిపోతాడు. అది దాని మర్మం. అంటే ఈ గీత చిన్న విశ్లేషణగా గుణత్రయ విభాగం, ఆ యోగం అది విన్నవాళ్ళకి తెలుస్తుంది. మరి చాలా వివరంగా నేను విన్నవించిన గుర్తు 14వ అధ్యాయం గీతలో. గీత శ్రద్ధాత్రయములుగా చెప్పిన సారాంశం అంతా ఇదే, ఈ పద్యమే. చాలా ముఖ్యమైనటువంటి పద్యం. దైవత్వం సాత్వికం, సంపద అంటే దైవత్వం సాత్విక సంపద, రాక్షసత్వం తామసికం అంటే మానవత్వం. ఈ రెండిటి నడుమ రాజస సంపద. దైవత్వమేమో సాత్వికం, తామసికమేమో రాక్షసత్వం, మానవత్వమేమో ఈ రెండింటి మధ్య రాజస సంపద. అంటే అల్పపుణ్యం ప్రథమంగా భోగనీయం. పుణ్యం తక్కువ ఉందనుకో, బాగా తక్కువ ఉందనుకో, ముందు స్వర్గానికి పంపిస్తాడు, ఓహో అని ఆనందపడిపోతాడు. ఆ తర్వాత నరకం. అప్పుడు తెలిసి వస్తుంది, చుక్కలు కనపడతాయి. పాపపుణ్యాలు సమదృష్టితో స్వీకరిస్తే శమిత, శమం అని చెప్పుకున్నాం, ఆ చిత్తమునకే అది సాధ్యం. శమిత చిత్తమునకే సాధ్యం. అందుకే ఇంద్రియాధిపతి అయినటువంటి ఇంద్రుడు, చూడండి ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? కర్మలన్నీ ఇంద్రియముల మీద. కాబట్టి ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు ధర్మరాజుకు ఈ ప్రబోధం చేస్తూ ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? మన ఇంద్రియాల పరిస్థితి ఏంటి? మన ఇంద్రియముల అధిపతి మనకి ఏం చెప్తా ఉన్నాడు? ఈ ద్వారా మనకు అందే సూచన ఏమిటి? ఓ మనిషి వినండి, భారతం ఒక్క మానవ జన్మకే సాత్వికానికి చేరగల శక్తి ఉన్నది. ఎంత కాదనుకున్నా మానవుడు ఉత్తముడే. ఈ ఉత్తమ తత్వాన్ని నుంచి నీచనానికి దిగజారకూడదు కదా. ఎందుకు? ఒక్క మానవుడికి మాత్రమే సాత్విక తత్వానికి చేరగల శక్తి ఉన్నది. చేరితే యోగం లేదా తామసం అంటే పతనం. ఈ బిల్డప్లు, ఈ ఫోజులు ఇవి చాలించాలండి. మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, నాయకులు ఒక్కొక్కళ్ళు ఇచ్చే ఫోజు, ఒక్కొక్కళ్ళు ఇచ్చే బిల్డప్, అబ్బో చాలా చాలా వింతగా ఉంటాయి. జాలేస్తుంది నాకైతే. అక్షర ప్రభువు పరబ్రహ్మ అంటే అవినాశం, అది తరగని సిద్ధి. ఎందుకే చెప్తాను నేను, భారతం వినండి అయ్యా. ఎక్కడండి నాకు సమయం, అసలు చూడటానికి కూడా సరిపోదు. అంత లెవెల్లో ఒక 15 నిమిషాలు భారతం వినటానికి సమయం ఉండదు. వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏది పెట్టినా ఆ ప్రసాదాలని విమర్శించేవాళ్ళు, మనం మాత్రం దేనికి స్పందించమండి. మనకన్నీ ఆ వెంకటేశ్వర స్వామి లేకపోతే ఆంజనేయ స్వామి వచ్చి చేసి పెట్టి పోతే మనం హాయిగా కూర్చొని భోంచేస్తాం. ఇది హిందువులు. అక్షర ప్రభువు పరబ్రహ్మ అవినాశం, తరగని సిద్ధి, అది సమదృష్టి అని అనిపించుకుంటుంది. ఎక్కడైతే సమదృష్టి ఉంటుందో అక్కడ తారతమ్యాలు ఉండవు కదా, భేదభావాలు ఉండవు కదా. ఇంద్రియాతీత శక్తి, ఇంద్రియాలకు అతీతంగా జీవించగలిగినటువంటి శక్తి. అంటే కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములు, అరిషడ్ వర్గములు, గుణత్రయ విభాగం, ఇదంతా చెప్పుకున్నాం. చర్విత చలనం అవుతుంది. ఆడికి దూరంగా అంటే ఎలా జీవించాలి? ప్రసాద మనస్తత్వము. దాన్ని ఏమంటారు? అప్పుడు గుణరాహిత్యం అంటారు. అక్కడ ఏం ఉండవు, గుణాలు భాషించావు అంటే నిర్గుణతత్వం. దాన్నే
చాతుర్యంగా ఎరిగితే ఏమిటా చాతుర్యం అంటే వీటి నుంచి పాప పంకిలముల నుంచి దూరంగా వైదొలగగలిగినటువంటి చతురత, అది మానవుడికే ఉంది. అది ఏమవుతుంది అప్పుడు? అలౌల్య జీవనగతి అవుతుంది. అలౌల్య జీవనగతికి బ్రహ్మాండమైన ఉదాహరణ ఆంజనేయ స్వామి. రాముల వారిని సేవించుకున్నాడు ఆయన. చాలా చెప్పుకున్నాం, అలౌల్య సేవా సుందరుడు ఆయన అని చెప్పుకున్నాం సుందరకాండ గురించి. కాబట్టి అంటే లౌల్యము కానిది అలౌల్యము. లౌల్యం అంటే ఏంటి? అన్నీ నా ఇష్ట ప్రకారంగానే జరగాలి, అన్నీ నేను కోరుకున్నట్లుగానే ఉండాలి, అందరినీ నేనే శాసించాలి. ట్రబుల్ షూటర్ అని పేర్లు పెట్టాలి మనకి. అంటే ఎవరిని ఎలా ముంచితే, ఎంతమందిని ఎలా ముంచగలిగితే, జనాన్ని ఎలా మోసం జనం ఏంటండి, దేవుణ్ణి కూడా దేవాలయాల్ని భ్రష్టు పట్టించగలిగితే హిందూ ధర్మం నాశనం అవుతుంది. ఇవాళ జరిగింది అదే తిరుపతి దేవస్థానంలో. ఓటు బ్యాంక్ రాజకీయం జరిగింది. అమ్ముడు పోయాడు ఓటరు, హిందువే. తను అమ్ముడు పోయిన తర్వాత తను మాట్లాడే అధికారం ఎక్కడుంటుంది? బానిస అయిపోయాడు. యజమాని ఎలా చెప్తే అలా వినాలి. కుక్క బతుకుతున్నాడు. ఆయనకు తీసుకొచ్చారు ఆ కొవ్వు ఈ కొవ్వు, ఆ నూనె ఈ నూనె, ఉచ్చనీచంలో మరిచిపెట్టారు, డబ్బులన్నీ దాచుకుని ఏదో జరుగుతూ ఉంది. కారణం ఎవరు? మనమే కాదా? లౌల్యమైన జీవన విధానం కాదా? మనం ధర్మరాజులమయ్యామా లేకపోతే శకుని మామలమయ్యామా? వినండి, భారతం వింటే తెలుస్తుంది. ఆత్మ అంటూ బ్రతికుంటే. కాబట్టి రాజుగా నరక దర్శనం. ఏ పాపం చేయి, ధర్మరాజే నరకాన్ని దర్శించాడు. నా తమ్ముళ్ళు చూడాలన్నాడు, తీసుకెళ్లారు, మురిక్కోపంలో తీసుకెళ్ళి చూపించారు. రాజ్యాంతే నరకం ధ్రువం. దర్శనం అయిపోయింది. ధర్మరాజుకు తప్పలేదు. మనం ఎక్కడున్నాం, ఈ పాలనా యంత్రాంగం ఎక్కడుంది ఆలోచించాలి సీతారాం. అసలు ఇదంతా ఎందుకు ధర్మరాజు చెప్తున్నాడు అంటే, ఇంద్రుడు చెప్తున్నాడు, ఓహో ధర్మరాజా, నీవు ధర్మపరుడివే, నీకన్నీ తెలిసినవే, నీ బాధ చూడలేక నీకు ఇవన్నీ చెప్తున్నానయ్యా. ఇక నువ్వు అన్నావు కదా, కర్ణుడు అన్నావు కదా, విను చెప్తాను. అతను ఏమయ్యాడు? కర్ణుడు ఉత్తమ సిద్ధింగాంచి వెలింగెడు అమ్మహాభుజునకు నైకరంబు దుఃఖంతు నీవెప్పుడు తుది మొట్టియున్నాడి తండు నిజోజ్వల స్థానముంది సర్వాస్త్ర విధుని నా జలజాప్త నందను కనుంగు నిచిత్తంబు కలక విడువు అనిల నందనుండు అర్జునుండును నకులుండు సహదేవుండును భవత్ పైన్యర రూపవర్తి సర్వమహీపతి వర్గములును ద్రౌపదేయులు రాజవర్య దీప్త నిజధామ సంప్రాప్తి తేజమలరి నిజధామ సంప్రాప్తిన్ తేజమలరి ఉండగా చూచి సమ్మోదయుతుండవగుమో. ఎంతటి స్థితి అండి ధర్మరాజుది. హే ధర్మరాజా వినవయ్యా, ఓ గోల పెట్టేస్తున్నావు. కర్ణుడు అంటున్నావు కదా, ఉత్తమ స్థానం పొందాడయ్యా, ప్రకాశిస్తూ ఉన్నాడు కర్ణుడు. ఆ పరాక్రమవంతునికి నీవెల్లప్పుడూ వగవనేలా. అతని కోసం ఎందుకయ్యా నీకు చింత? సకల శాస్త్ర విశారదుడు ఆ సూర్యనందనుడు, అతనిని గాంచి నీవు మనోవ్యధనం వీడవయ్యా. నీ సోదరులు అంటావా, వాళ్ళను చూడు, అదిగో ద్రౌపది సుతులు అందరూ కూడా ఉత్తమ స్థితులనే పొంది ఉన్నారు. మరి వాళ్ళని అందరినీ కూడా ఈయన నరకంలో ఎందుకు చూశాడు? రాజ్యాంతే నరకం ధర్మం. వాళ్ళు కూడా దర్శించాలి కాబట్టి వెళ్ళారు, పడ్డారు. ఇతను వెళ్ళాడు, చూశాడు, అయిపోయింది. ఎందుకు? అది తక్కువ ఉంది కాబట్టి పాపభారం. ఎందుకు? రాజు పాపం ప్రజలది, ప్రజల పాపం రాజుది. విశ్లేషణగా వారివి భౌతిక తనువులు కావు. ఆ తనువులన్నీ కూడా ఇక్కడ రాలిపోయాయి, మేరు పర్వత ఛాయల్లోనే, అసీమలోనే, దేవతా భూమిలోనే. కాబట్టి వాళ్లకు ఆ ఉత్తర క్రియలతో పని లేదు, వెళ్ళిపోయారు. మరి అక్కడ ఉన్నాయి తైజసములు, అంటే తేజస్సులు, తేజో రూపాలు. కాబట్టి అవన్నీ కూడా దేవతా రూపములే. దేవతా రూపాలన్నీ కూడా తైజసములే. ఆ విధమైనటువంటి దర్శనం నీకు ప్రాప్తిస్తుందని చెప్పాడు. మహిత వర్తనులైన మాంధాతృనల హరిచంద్రదిలేప దుష్యంత భరతులొందిన కీర్తి నీ యొన్నతిన్నందుము
నినుగునియాడంగ ముని నిలంప గంధర్వ గరుడ ఉరగ ప్రధానులు సిద్ధ సాధ్య సత్తములను సకుతుముగా వచ్చిన వారని వారి నెల్లజూప అతడు వినయ సంభృతాంగుడగుచూ ఆదరముగా భృత్యుంగతి ఆచరింప వారలెంతయు ప్రీతమై గౌరవంబువలుక లస్సగంగ అధిక సంభావనంబు శేషిరాననములు విల్లసిల్లుచుండ. ఏ ధర్మరాజా వినవయ్య, ఎవరెవరు వచ్చారు నీకోసం? మహీవర్తులైనటువంటి మాందాత అంటే షట్చక్రవర్తులంతా వచ్చారయ్యా. ఉదాత్తులైనటువంటి మాందాతాదులు పైన చెప్పబడిన వారంతా కూడా ఎవరండి? షట్చక్రవర్తులు. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుషుడు, పురూరవుడు, సగరుడు, కార్తివీర్యుడు వీళ్ళంతా వచ్చారు. కాబట్టి వాళ్ళని దర్శించు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. గడప లోపల గుణం గడప దాడితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత. శ్రీరామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి విన ప్రార్థన. విన్నవాళ్ళు స్పందిస్తే సంతోషం. నాయన సీతారాం.